కేవలం 60 కిలోమీటర్స్ ఉంటుంది ఇండోనేషియా, గ్రేట్ నికోబార్. ఇటువంటి పొడుగైన స్పైన్ ఉంటుంది మన దగ్గర. సో దానివల్ల బే ఆఫ్ బెంగాల్ ఏదైతే దాదాపు 7 దేశాలు ఉన్నాయో ఆ 7 దేశాలకి సెంట్రల్గా ఒక వీల్ కింద మనం ఉన్నాం. సో అంటే ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ 100% మనం డామినేట్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నాం. అందుకనే వాళ్ళు బర్మా దగ్గర నుంచి కానీ ఇటు బంగ్లాదేశ్ దగ్గర నుంచి కానీ ఏదో ఒక ఐలాండ్ చైనా, అమెరికా తీసుకోవాలని చూస్తున్నాయి. కోకో ఐలాండ్స్ మీద చైనా ఎప్పటి నుంచో మయన్మార్ ద్వారా చాలా వరకు కమ్యూనికేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. కొంతవరకు వాళ్ళ షిప్స్ డాక్ అవ్వడం జరిగింది. కాకపోతే పెద్ద షిప్స్ వాళ్ళు పంపించడం జరగలేదు. అమెరికా మాత్రం 71 వార్లో 7th ఫ్లీట్ పంపించారు మనల్ని ఆఫ్ చేయడానికి. బంగ్లాదేశ్లో ఇంకా ఫైనల్ స్టేజెస్కి వెళ్లకుండా ప్రయత్నించారు. అయితే అప్పుడు కూడా సూపర్ రైవలరీ ప్రకారం వాళ్ళు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. సో అప్పటి నుంచి వాళ్ళకి ఈ ఏరియా మీద చాలా ఫోకస్ ఉంది. ట్రేడ్ ఈ రోజుల్లో నిజంగా షిప్ మీదే జరగాల్సిన అవసరం లేదు, బై ఎయిర్ కూడా జరుగుతుంది. అందుకని చెప్పి ఏరియా డామినేషన్ ఇప్పుడు యూక్రెయిన్లో మిసైల్స్ పెట్టి రష్యా మీద ఎలాగా కంట్రోల్ తీసుకోవాలనుకున్నారో ఇటువంటి సెయింట్ మార్టిన్ ఐలాండ్లో ఒకవేళ డిప్లాయ్మెంట్ చేయగలిగితే కంప్లీట్ ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా ఈ కంట్రీస్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయని వాళ్ళ భావన. సో వాళ్ళు ఎప్పుడూ 80sలో చేసుకున్న డాక్యుమెంట్, పాలసీ డాక్యుమెంట్ కానీ రికమెండేషన్స్ కానీ వదులుకోకుండా ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ రోజు వాళ్ళకి మెయిన్ ఎనిమీ చైనా అనుకుంటే నిజంగా అమెరికాకి సహాయపడగలిగేది ఎవరు కాదు, కేవలం ఇండియానే. అందుకని ఇండియాని మంచి సైడ్ని పెట్టుకోవడం వాళ్ళకి మంచిది. కాకపోతే అది వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవట్లేదు. మొన్న జరిగిన రేర్ ఎర్త్స్కి గురించి జరిగిన పాలసీ కానీ అటు ఆస్ట్రేలియా, జపాన్, నార్త్ కొరియా వీళ్ళతోటి చేసుకుంటున్న మీటింగ్స్ కానీ చైనాకి ఎగ్నెస్ట్గా ఇండియాని కలపట్లేదు అన్ఫార్చునేట్లీ. అంటే ఇండియాని సెగ్రిగేట్ చూస్తున్నారు. దానికి ఇంకో బలవత్తరమైన కారణం ఉండొచ్చు. ఎందుకంటే ఇండియా పాపులేషన్ వైజ్ కానీ రిసోర్సెస్ వైజ్ కానీ ఇంటలెక్ట్ వైజ్ కానీ అమెరికాకి దీటైన సమాధానం, అంటే ఒక సూపర్ పవర్ కింద ఎదగగలిగేది ఉంది. ఇది 84లోనే వాళ్ళు పసిగట్టగలిగారు. అందుకనే టైమ్ మ్యాగజైన్ మీద నెక్స్ట్ సూపర్ పవర్ ఇండియా అని చెప్పి ఎప్పుడూ రాశారు వాళ్ళు. అది దాదాపు 30 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి జరుగుతున్న పాలసీల ప్రకారం ఏంటంటే ఈ ఏరియాలో ఎలా కంట్రోల్ చేయాలి, ఆ కంట్రోల్ చేయడానికి అనువుగా బంగ్లాదేశ్ తీసుకున్నారు. దానికి పాకిస్తాన్ తోడొచ్చింది. అందుకనే పాకిస్తాన్ అసీం మునీర్ గారిని మళ్ళీ పిలుస్తున్నారు 3వ సారి ఒకే సంవత్సరంలో. ఏంటంటే అటు ఆఫ్ఘనిస్తాన్లో సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ని కంట్రోల్ చేయడానికి బగ్రామ్ బేస్ కావాలి, అలాగే ఇక్కడ ఒక ఐలాండ్ కావాలి. అయితే మయన్మార్ మాత్రం ఇచ్చే పరిస్థితిలో లేదు. ఒకవేళ మయన్మార్ ఇస్తే మాత్రం అమెరికా బంగ్లాదేశ్ను వదిలేసి మయన్మార్ సైడ్ వెళ్ళిపోతుంది. అది ఎందుకునో పడట్లేదు వాళ్ళ ఫారెన్ పాలసీలో, అక్కడ ఇరుక్కుపోయారు. ఇది మన దేశంలో ఒక ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటాం, బ్రాడ్ విషయాలు అంటే బ్రాడ్ యాంగిల్లో ఆలోచించడం ఎప్పుడో మానేసాం. దాదాపు 1400 ఏళ్ల నుంచి మనం మానేసాం, అప్పటి నుంచి పట్టించుకోవట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే నేపాల్లో అస్థిరత, బంగ్లాదేశ్లో అస్థిరత, టోటల్లీ డీస్టెబిలైజ్డ్ పాకిస్తాన్, అటు ఇంకా స్టెబిలిటీ రాని ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్, ఇవన్నీ మనం బ్రాడ్ యాంగిల్లో చూడడం మొదలు పెట్టాలి. దాని తర్వాత కౌంటర్ యాక్షన్స్ ముందర నుంచి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మాల్దీవ్స్లో చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యాం, శ్రీలంకలో సక్సెస్ఫుల్ అయ్యాం, కొంతవరకు నేపాల్లో జరిగిపోయింది. ఇంకా బంగ్లాదేశ్ను కూడా ఇటువంటి బ్రాడ్ స్ట్రాటజీ, గ్రాండ్ స్ట్రాటజీలో మన సైడ్ తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. దానికి మెయిన్ యాక్టివిటీ ఫిబ్రవరిలో జరగబోయే ఎలక్షన్స్. నా అభిప్రాయం ప్రకారం ఫిబ్రవరి 26లో ఎలక్షన్స్ జరిగే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇవన్నీ చూపించి బంగ్లాదేశ్ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే మాత్రం ఇండియా మాత్రం అవామీ లీగ్ని, బిఎన్పిని ఇంక్లూడ్ చేసి వీటిని మెయిన్ 2 పొలిటికల్ పార్టీస్ కింద తీసుకురావాల్సిన, దానికి కావాల్సిన స్టేజ్ మేనేజ్మెంట్ ఎంత అవసరమైనా కానీ చేయాల్సిన అవసరం చాలా ఉంది. చెప్పండి. రైట్, సాంబశివరావు గారు, అవన్నీ మొత్తం అందరి వేళ్ళు ప్రపంచ పోలీస్ వైపే చూపిస్తున్నాయి. అంటే ఒక రచ్చ, ఒక రగడ, ఒక బీభత్సం, ఒక దౌర్జన్యకాండ.
వాళ్ళ అవసరాల కోసం హాదీల్ని చంపేస్తారు, వాళ్ళ అవసరాల కోసం ఆ నెపాన్ని భారతదేశం మీద కూడా నెట్టేస్తారు. ఒకటే మెయిన్ ఎజెండా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని తనకు అవకాశంగా మలుచుకోవడానికి అమెరికా చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో కైండ్ ఆఫ్ కమోషన్ ఉంది. ఆ బార్డర్ మొత్తం చూస్తే మళ్ళీ దాన్ని ఇవాళ నెల్లీ ఇన్సిడెంట్ని 78 నాటి నెల్లీ ఇన్సిడెంట్ని బయటికి తీశారు. అక్కడ సొరబాటుదారుల సమస్య అస్సాంలో. వీటన్నిటిని అడ్వాంటేజ్ తీసుకొని అసలు మెయిన్ ఫోకస్ అంతా అమెరికా భారత్ వైపే పెట్టిందేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. వాళ్ళకి వాడుకోవటానికి దురద పుట్టినప్పుడు గోక్కోవటానికి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని ఉపయోగించుకుంటుందేమో అనే సందేహం కూడా లేకపోలేదు. మీరేమంటారు? డైరెక్ట్ గా మనం యుఎస్ ని బ్లేమ్ చేసే కంటే ఇంటర్నల్ గా ఆయా దేశాలు వాళ్ళ పరిస్థితిని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక పెద్దలందరూ చెప్తున్నారు మనకి, మనం ఫైర్ ఫైటింగ్ మోడ్ లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదో ఒక అప్హీవల్ జరిగినప్పుడు మాత్రం